నమస్తే. అధికారం రావడం కోసం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో యువతకు ముఖ్యంగా యువతకు వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడం, లేకపోతే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మేము అధికారంలోకి వచ్చిన 1 ఇయర్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, నిరుద్యోగ యువతకు 4,000 భృతి ఇస్తాం, మెగా డిఎస్సి వేస్తాం, అదేవిధంగా సుమారు 25,000 ఖాళీలు ఉన్నట్టున్నాయి పోలీసు కానిస్టేబుల్ జాబులు, అవన్నీ కూడా నింపుతామని చెప్పేసి ప్రగల్భాలు బలికి 6 గ్యారెంటీ అభూత కల్పనలు పెట్టి చెప్పి ప్రజలను మోసం చేసినటువంటి కాంగ్రెస్, దగాకోర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి మన హక్కుల సాధన కోసం, ముఖ్యంగా యువత యొక్క హక్కుల సాధన కోసం ఈ నెల 18వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగేటువంటి సరూర్ నగర్ స్టేడియంలో జరిగేటువంటి యువ సంగ్రామ సదస్సుకు పెద్ద ఎత్తున యువత తరలి వచ్చేసి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని విజ్ఞాపించుకుంటున్నాను. ముఖ్యంగా మే 8, 2023 ఇదే స్టేడియంలో, సరూర్ నగర్ స్టేడియం లోపల ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా పిలిచి ఆమె సమక్షంలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మేము అధికారులకు వచ్చిన ఫస్ట్ ఇయరే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఎవరికైతే ఉద్యోగాలు లేవో నిరుద్యోగ యువతకు నెలకు 4,000 రూపాయల భృతి ఇస్తాం వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు అని చెప్పారు. స్కిల్ సెంటర్లు పెట్టేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు యువతకు. అదేవిధంగా గృహిణులకు 2,500 రూపాయలు ఇస్తాం నెలకని చెప్పారు. అదేవిధంగా మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు. దీంట్లో ఒక్కటన్నా వాళ్ళు నెరవేర్చిరా అంటే ఇంతవరకు లేదు. ఇప్పుడు సుమారు 3 సంవత్సరాల పరిపాలన పూర్తిగా వస్తా ఉంది. ఇక రమారమి మొత్తం 67,000 పోస్టులు నింపిరండి. 67,000 పోస్టుల్లో కూడా వాస్తవంగా వాళ్ళు శాసనసభలో తెలిపిన బట్టి విక్రమార్క గారు తెలిపిన వివరాల ప్రకారమే 17,000 మాత్రమే వీళ్ళు కొత్తగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు 17,000, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసింది. మిగతా 50,000 పోస్టులు కూడా మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్ గారి పరిపాలన లోపల నోటిఫికేషన్లు వేసి ఆ యొక్క పోటీ పరీక్షలు నిర్వహించి ఇక నియామక పత్రాలు ఇవ్వడమే ఇక పెండింగ్ ఉండే. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఆ 50,000 ఉద్యోగాలు వీళ్ళే ఇచ్చినట్టుగా పెద్ద పెద్ద మీటింగులు పెట్టి బహిరంగ సభలు పెట్టి నియామక పత్రాలు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారికే. ఎందుకంటే కేసీఆర్ కట్టేటువంటి ప్రాజెక్టులు ఏమైనా చిన్న ప్రాజెక్టులు పెండింగ్ ఉంటే వచ్చి రిబ్బన్లు కట్ చేస్తాను కదా, రిబ్బన్ కటింగ్ లో ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు కదా. అలాగే 67,000 జాబులు ఇస్తే ఈ 3 ఏళ్ల కాలం లోపల 50,000 పోస్టులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేసినాయే. వీళ్ళు ఓన్లీ నియామక పత్రాలు ఇచ్చారు. వీళ్ళు ఇచ్చింది వాస్తవానికి ఈ రోజు వరకు ఇచ్చింది ఓన్లీ 17,000 ఉద్యోగాలు మాత్రమే. 2 లక్షల ఉద్యోగాలు వచ్చిన ఫస్ట్ ఇయర్ లోనే ఫిలప్ చేస్తున్నారు. ఎంత గరాణ మోసం. యువతను చూడండి, ఒక్కరికన్నా నిరుద్యోగ భృతి ఇచ్చారా? 4,000 ఇస్తాను. ఉద్యోగం లేని ప్రతి వ్యక్తికి కూడా 4,000 ఇస్తామని చెప్పారు. అది ఇచ్చారా? మరి స్కిల్ సెంటర్స్ ఏమైనా పెట్టారా? వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించారా? అదే కేసీఆర్ గారి గవర్నమెంట్ లో వాళ్ళు కొన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఉద్యోగం లేనటువంటి యువతకు ఏదైనా ఒక పని కల్పించాలని చెప్పేసి అనేక ఉపాధి అవకాశాలు. ఇప్పుడు ముదిరాజు బిడ్డలకు చేపలు ఎంత చేపల ఉత్పత్తి, మత్స్య పరిశ్రమ ఎంత అభివృద్ధి చెందింది కేసీఆర్ గారి టీంలో. సమృద్ధిగా నీళ్లుండే చేపలు భారతదేశంలోనే అతిపెద్ద ఎగుమతిదారుగా తయారైంది. చేపల మత్స్య పరిశ్రమ అంత అభివృద్ధి చెంది గొర్రె కాపర్లు యాదవ సోదరులకు గొర్రెలు ఇవ్వడం జరిగింది. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం బర్రెలు ఇవ్వడం జరిగింది. అంటే ఎవరికైనా ఏ పని చేసుకుంటా అంటే ఆ పని కోసం గవర్నమెంట్ వెన్నుదన్నుగా నిలబడ్డది. వాళ్ళకు ఉపాధి అవకాశాలు అప్పుడు కూడా విమర్శించారు కేసీఆర్ గారిని. బర్రెలు కాసుకోవాలా, గొర్రెలు కాసుకోవాలి, ఏదో పని చేసుకోవాలి కదా. ఏ పని లేక ఏ ఉపాధి అవకాశాలు లేకపోతే ఏమవుతుంది? యువత ఏమవుతారు? వాళ్ళకు ఆకలి అవుతుంది కదా. ఆకలి తీర్చుకోవడం కోసం తీవ్రవాదం వైపు మళ్ళేటువంటి ప్రమాదం ఉంది. ముఖ్యంగా ప్రమాదం ఉంది యువతలో. యువతకు అవకాశాలు లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు కొన్ని అసాంఘిక కార్యక్రమాల వైపు ఆకర్షితులవుతారు, లేకపోతే తీవ్రవాదం వైపు వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎందుకు మరి వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ టెన్యూర్లో, ఆ తర్వాత కేసీఆర్ గారి టెన్యూర్ లోపల మొత్తం పూర్తిగా నక్సలిజం ఎందుకు రూపమాపబడింది? అదేదో పోలీసింగ్ వ్యవస్థతో కాదు, ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల. అంటే ఏదైనా పని చేసుకుంటే నెలకు కనీసం ఒక 20,000, 30,000 సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణలో ఉపాధి అవకాశాలు బాగా పెరిగినాయి కాబట్టి బీహార్ లాంటి ప్రాంతం నుంచి కూడా ఇంతకుముందు మనోళ్ళు దుబాయ్కి, బాంబేకి అట్లా వలసపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు మన ప్రాంతానికే వలస వచ్చేటువంటి పరిస్థితులు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. అదేవిధంగా పట్టణాభివృద్ధి హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందడం వల్ల, ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల, కేటీఆర్ గారి యొక్క కృషి వల్ల మన దగ్గరికే వలస కూలీలు వచ్చేటువంటి యొక్క సిచ్యువేషన్ క్రియేట్ చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది, కేసీఆర్ ప్రభుత్వానికి దక్కింది. ఇప్పుడు మళ్ళా వలస పోయే పరిస్థితులు వస్తున్నాయి. మళ్ళీ అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అన్నింటికి ముఖ్యమైనది నీరు గనక
ఆ యొక్క కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి కనుక ఎత్తిపోసి ఇప్పుడు ఆయా ప్రాజెక్టులు నింపి గ్రావిటీ ద్వారా కనుక చెరువులు నింపినట్లయితే వాటర్ ఉన్నట్లయితే ఇంత ప్రజల లోపల ఇంత అసహనం రాదు. ఇవాళ వాటర్ లేకపోవడం వల్ల వాటర్ మీద డిపెండ్ అయ్యి కనీసం వ్యవసాయ పనులు లేకపోతే వ్యవసాయ ఆధారిత పనులు ఏదో ఒకటి చేసుకుంటూ యువత బిజీగా ఉంటుండే. ఇవాళ అవన్నిటినీ కూడా నీళ్లు లేకపోవడం, తీవ్రమైన కరు పరిస్థితులు ఏర్పడడం, ఆ పరిస్థితులు వచ్చాయి. ఇటు ఉద్యోగ కల్పన లేదు, ఏది లేదు. మొత్తానికి యువత తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మెడలు వంచాల్సిన, హక్కుల సాధనకు మెడలు వంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏ పోరాటకైనా, నీళ్ల కోసమైనా, నిధుల కోసమైనా, దేనికైనా కూడా ప్రజల కోసం పోరాడేటువంటి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇవాళ చూడండి ఏ విధంగా విద్యుత్ కోతల మీద ఏ విధంగా ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంది. నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు పండబెట్టి నీటి ఎద్దడిని క్రియేట్ చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ విధంగా కొట్లాడుతూ ఉంది, గిరిగిసి కొట్లాడుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. అదే పార్టీ శ్రేణులంతా కూడా ప్రజా సమస్యల మీద గలం విప్పుతున్నది బీఆర్ఎస్ పార్టీ. మిగతా ఏ పార్టీ కూడా ఏం చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీతో లోపాయకర ఒప్పందాలు చేసుకుని అన్ని మిగతా పార్టీలు బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఇటువంటి అన్ని కూడా సైలెంట్ అయిపోయినాయి వాళ్ళ యొక్క సొంత లాభాల కోసం. కానీ ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మాత్రమే గిరికిసి కొట్లాడుతూ ఉంది. కాబట్టి ఇవాళ తెలంగాణను కొట్లాడి తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే. అదేవిధంగా తెలంగాణ రక్షించుకునేది కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే. కాబట్టి మనం బీఆర్ఎస్ పార్టీ పిలుపు ఏది ఇచ్చినా కూడా మొత్తం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలు ఎలా పాల్గొన్నాయి, అలా పాల్గొనాల్సిన ఆవశ్యకత ఉంది. రేపు జరగబోయే జూలై 18వ తారీఖున సరూర్ నగర్ స్టేడియంలో జరగబోయేటువంటి ఈ యొక్క యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని చెప్పి ఒక తెలంగాణ వాదిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. జై తెలంగాణ.